యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో శాంతి టీవీ ప్రేక్షకులకు వందనములు. బ్రదర్ శోభన్ గారిచే పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రారంభించబడిన శాంతి టీవీ ద్వారా ఇప్పటికే అనేక మంది ప్రజలు దీవించబడినారని మేము విశ్వసిస్తున్నాం. అదేవిధంగా పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రజలకు దేవుని యొక్క శక్తి కలిగిన వాక్యాన్ని అందించాలనే కోరికతో యేసులో ఆనందం అనే కార్యక్రమాన్ని శాంతి టీవీ ద్వారా ప్రసారం చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ ప్రార్థనాపూర్వకంగా దీవించబడాలని ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. నీలా ఉండాలని, నాలో నిన్ను చూడాలని, నీలా ఉండాలని, నాలో నిన్ను చూడాలని ఆశంతో ఉన్నదయా, అది నీ వలనే సాధ్యమయా. ఆశంతో ఉన్నదయా, అది నీ వలనే సాధ్యమయా. యేసయ్యా, నా యేసయ్యా, నీలా ఉండాలని, నాలో నిన్ను చూడాలని. కుమ్మరివై సారెపై త్రిప్పినా, ఉలితో శిల్పి వలె చెక్కినా, కుమ్మరివై సారెపై త్రిప్పినా, ఉలితో శిల్పి వలె చెక్కినా, ఏది ఏమైనా నీలా ఉండాలి, నీకిష్టమైన బ్రతుకు బ్రతకాలి. ఏది ఏమైనా నీలా ఉండాలి, నీకిష్టమైన బ్రతుకు బ్రతకాలి. యేసయ్యా, నా యేసయ్యా, నీలా ఉండాలని, నాలో నిన్ను చూడాలని. నిన్ను చూసే కళ్ళను నాకు నొసగుమా, నీ అడుగులో అడుగు వేయ నేర్పుమా. నిన్ను చూసే కళ్ళను నాకు నొసగుమా, నీ అడుగులో అడుగు వేయ నేర్పుమా. ఏది ఏమైనా నీతో నడవాలి, నీవు మురిసిపోవునట్టు
పోవునట్లుగా నేను బ్రతకాలి. ఏది ఏమైనా నీతో నడవాలి, నీవు మురిసిపోవునట్లుగా నేను బ్రతకాలి. యేసయ్యా నా యేసయ్యా, నీలా ఉండాలని, నాలో నిన్ను చూడాలని, నీలా ఉండాలని, నాలో నిన్ను చూడాలని ఆశంతో ఉన్నదయా, అది నీ వలనే సాధ్యమయ్యా. ఆశంతో ఉన్నదయా, అది నీ వలనే సాధ్యమయ్యా. యేసయ్యా నా యేసయ్యా, నీలా ఉండాలని, నాలో నిన్ను చూడాలని. యేసులో ఆనందం, ఇది శాశ్వతమైనది. యేసుక్రీస్తు లాంటి మనస్సు నేను కలిగి ఉండాలని ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకోసం అంటే మనస్సులో తీసుకున్న నిర్ణయాలే మనల్ని గొప్పవారిగా చేస్తాయి. మనస్సులో తీసుకున్న నిర్ణయాలే మనల్ని కిందకి తొక్కేస్తాయి. సో యేసుక్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మనం కలిగి ఉండాలంటే ఎలా కలిగి ఉండగలుగుతాం? యేసుక్రీస్తు ప్రభువుతో సహవాసం చేసినప్పుడు యేసుక్రీస్తు లాంటి మనస్సు మనకి కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభుతో ఎలా సహవాసం చేయగలం? దేవుని యొక్క వాక్యం చదివితే ఈ వాక్యం దేవుని యొక్క మనస్సు. అలాగే మనం దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు మనం దేవుని యొక్క మనస్సును మనం అర్థం చేసుకోగలం. దేవునితో సహవాసం చేయకుండా, దేవుని యొక్క వాక్యాన్ని చదవకుండా, ధ్యానించకుండా ఏ వ్యక్తి కూడా యేసుక్రీస్తు లాంటి మనస్సును ఎప్పటికీ కలిగి ఉండలేడు. ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అనేక మంది చెప్తా ఉంటారు, నేను దేవునికి ఇష్టకరంగా ఉండాలని అనుకుంటున్నాను, కానీ 2 రోజులు కూడా ఉండలేకపోతున్నాను బ్రదర్, 3 రోజులు కూడా ఉండలేకపోతున్నాను బ్రదర్, ఒక్కొక్కసారి చాలా స్ట్రాంగ్గా 1 వీక్ ఉంటున్నాను, మరలా నేను పడిపోతున్నాను అని చెప్పి అంటారు. కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవునితో ఎంతకాలం అయితే సహవాసం చేస్తావో అంతకాలం నువ్వు దేవుని యొక్క మనస్సును కలిగి ఉంటావు. నువ్వు ఎప్పుడైతే లోకంలోకి వెళ్ళిపోతున్నావో, చెడ్డ స్నేహాన్ని కలిగి ఉన్నావో, నీ మనసు మారిపోయి నువ్వు తిరిగి ఇంకొకలాగా అయిపోతావు. అయితే దేవుడు కోరుకుంటుంది ఏంటో తెలుసా? యేసుక్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఎలాంటి మనసు అండి? యేసుక్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. యేసుక్రీస్తు కలిగిన మనస్సు మాత్రమే మనల్ని యేసుక్రీస్తు లాంటి స్వభావంలో తీసుకొని వస్తుంది. ఈ రోజుల్లో అనేక మందిని మనం చూస్తే ఎంత త్వరగా మారిపోవడం ద్వారా ఎంతో ఉన్నతమైన మనస్సు తలంపు కలిగి ఉన్నవారు కూడా వారి జీవితాలను పాడు చేసుకుంటున్న వారుగా ఉండడాన్ని మనం చూస్తున్నాం. కనుక మన మనస్సు ఎటువంటి మనస్సుగా ఉంది ఒక్కసారి ఆలోచించండి. రైట్, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క మనస్సు ఎలాంటి మనస్సు? నెంబర్ 1, యేసుక్రీస్తు యొక్క మనస్సు ఏంటి అనంటే దేవుని చిత్తమును జరిగించాలి అనే మనస్సు. నెంబర్ 1, దేవుని యొక్క చిత్తమును జరిగించాలి అనే మనస్సు. లూకాసు వార్త 22వ అధ్యాయం 41వ వచనాన్ని మీరు చూసినట్లయితే, లూక్ చాప్టర్ 22:41, అక్కడ యేసయ్య ఏమని ప్రార్థన చేశాడు? భయంకరమైన శ్రమలో కూడా ఆయన మనస్సు ఏమని ఆలోచిస్తుందో తెలుసా? తండ్రి నీ చిత్తమే సిద్ధించునుగాక అని చెప్పి అక్కడ ప్రార్థించడాన్ని మనం చూస్తున్నాం. అంతేకాదు, బైబిల్లో మీరు యేసుక్రీస్తు ప్రభు చిత్తం అనే పదాన్ని ఆయనకు ఆయనగా ఎన్నిసార్లు ఉపయోగించుకున్నాడు మీరు చదివితే యేసుక్రీస్తు యొక్క మనస్సు ఏంటో మీకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన ఒకటే మనస్సును కలిగి ఉన్నాడు. అదేంటంటే, నన్ను దేవుడు ఈ లోకంలోనికి ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో పంపించాడు. ఆ దేవుని యొక్క ప్రణాళిక, ఆ చిత్తం నా జీవితంలో జరగాలి అనే మనస్సు కలిగి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఈ రోజున మనల్ని చేసిన దేవుడు, ఈ లోకంలోకి మనల్ని పంపించిన దేవుడు మన పట్ల కూడా ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు, ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశం నెరవేర్చబడాలి, ఆ ఉద్దేశం నేను తెలుసుకోవాలి అనే మనస్సుతో మనం బ్రతికుండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎంతో మందిని మనం ఈ రోజుల్లో చూస్తే అటువంటి మనస్సు కొంతకాలమే కలిగి ఉండేవారుగా మనం చూస్తున్నాం. బైబిల్లో మనం చూస్తే యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో, జాన్ చాప్టర్ 4:34, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు
నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అని చెప్పి అక్కడ చెప్పడాన్ని మనం చూస్తున్నాం. ఈ రోజున మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నాం? యేసయ్యని ప్రభువా నువ్వు భోజనం చేసావా అంటే నేను దేవుని చిత్తం చేయడమే నాకు భోజనమయ్యా అని అంటున్నాడు. యేసయ్య నీ తల్లి సహోదరుడు వచ్చాడంటే నా తండ్రి చిత్తం చేసేవాడే నా తల్లి నా సహోదరుడు అన్నాడు. తండ్రి నువ్వు ఎందుకు ఈ లోకంలోకి వచ్చావు అంటే నా తండ్రి యొక్క చిత్తం చేయడానికి నేను వచ్చాను అని చెప్పి చెప్పడాన్ని మనం చూస్తున్నాం. సో యేసుక్రీస్తు ప్రభు యొక్క మనస్సు ఏంటంటే ఈ లోకంలో నేను ఎంతకాలం బ్రతికినా, నేను ఎంతకాలం బ్రతకాలని నా తండ్రి ఆశించాడో అంతకాలంలో కూడా నా గురించి దేవుడు దేన్నైతే ఉద్దేశించాడో ఆ ఉద్దేశం చిన్నది కూడా మిస్ అవ్వకుండా 100% నేను చేయాలి అనే మనసును కలిగి ఉన్నాడు. మన జీవితంలో అటువంటి మనసు కలిగి ఉన్నామా? కొత్తలో ఉంటారు కొంతమంది, కానీ కొంచెం పరిస్థితులు మారి, కొంచెం పరిస్థితులు బాగుంటే వారి ఉద్దేశాలు, వారి చిత్తాలు మారిపోతూ ఉంటాయి. అమ్మో దేవుడు అంటే ఇక్కడ నుంచి మనకు డ్యామేజ్ అయిపోద్ది కాబట్టి ఇక్కడ నుంచి మన చిత్తాన్ని చేసుకుందాం అనుకునేవారు ఎంతోమంది ఉంటారు. ఒక యవనస్తుడు ఉండేవాడు. ఆ యవనస్తుడు చాలా చక్కగా కాలేజ్కి వెళ్ళి చదువుకుంటూ ఉండేవాడు. ఆ వ్యక్తికి దేవుని యొక్క ప్రణాళిక బాగా తెలుసు. దేవుడు అతనితో మాట్లాడాడు. ఆ వ్యక్తి అందరితో కూడా ఏమనేవాడంటే నేను యేసులాగా సువార్త ప్రకటిస్తాను, నేను దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకున్నాను, నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు నాతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు అంటే నీకు తప్పనిసరిగా మెడిసిన్లో పెద్ద సీట్ నీకు ఇస్తాను, తప్పనిసరిగా నువ్వు మెడిసిన్ ద్వారా డాక్టర్ అవుతావు, డాక్టర్గా నువ్వు సేవ చేస్తావు, అంతేకాదు నువ్వు నా కొరకు సాక్షిగా ఉంటావు అని దేవుడు తన చిత్తాన్ని తెలియజేశాడు. అందుకే నా టార్గెట్ ఒకటే, నేను ఎట్టి పరిస్థితుల్లో కష్టపడి చదువుకోవాలి, నేను ఎట్టి పరిస్థితుల్లో డాక్టర్ అవ్వాలి, నేను ఎట్టి పరిస్థితుల్లో డాక్టర్ అయిన తర్వాత అనేక మందికి సేవ చేయాలి అని చెప్పి ఆ రోజున కూడా ఎంసెట్ ఎగ్జామ్స్ అవి రాస్తున్నప్పుడు ప్రభువా నేను ఈ యొక్క సీట్ వస్తే నీకు సాక్ష్యం చెప్తాను దేవా అన్నాడు. నిజంగానే ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది. ఎగిరి గంతేశాడు. దేవుడు నాకు అద్భుతం చేశాడు. దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించి నేను చదువుకున్నాను, నా మనస్సు అటు ఇటు డైవర్ట్ చేయలేదు, నేను అలాగే చదువుకున్నాను, దేవుడు నాకు సీట్ ఇచ్చాడు అని చెప్పి చర్చిలో సాక్ష్యం చెప్పి నేను ఇప్పుడు వేరే ప్రాంతంలో, వేరే రాష్ట్రంలో నాకు సీట్ వచ్చింది, అక్కడ నేను చదువుతున్నాను, నా గురించి సంఘం అంతా ప్రార్థన చేయండి, నేను అక్కడికి వెళ్ళి బాగా చదువుకొని ఒక పెద్ద డాక్టర్నై నేను దేవుని యొక్క సేవ చేస్తాను అని చెప్పి సంఘం అంతటి ఎదుట సాక్ష్యం చెప్పాడు. తల్లి ఒక బైబిల్ గ్రంథాన్ని ఒక చిన్న లెటర్ ఇచ్చింది. బాబు ఎప్పుడు బైబిల్ గ్రంథం చదువుకో, ఈ బైబిల్ నీవు దేవుని చిత్తం చేయాలి అన్న దాని మీద నిన్ను నిలవబెడుతుంది, కాబట్టి ఈ బైబిల్ చదువుకోనన్నా నిన్ను చెరిపేసే నీ మనస్సును, నీ ఆలోచన విధానాన్ని చెరిపేసే వారితో స్నేహం చేయొద్దు అని చెప్పి తల్లి ఆ బైబిల్ గ్రంథాన్ని ఇచ్చింది. పట్టుకొని పక్క ఊరు వెళ్ళిపోయారు, పక్క రాష్ట్రం. అక్కడ చదువుతున్నాడు, కొత్తగా కాలేజ్లో జాయిన్ అయ్యాడు. చదువుతున్నాడు, కొంతకాలం అయిన తర్వాత అక్కడ పరిస్థితులు వేరు, అక్కడ మనుషుల యొక్క మనస్తత్వాలు వేరు. అమ్మ నాన్నలకి దేవునికి దూరంగా ఉండే జనాంగం మధ్యన పెరుగుతున్నాడు. అక్కడికి వచ్చేటప్పటికి కొంతమంది అడుగుతూ ఉన్నారు, ఏరా నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా అని చెప్పి అడగడం మొదలు పెట్టారు. అంటే వెంటనే అదేంటి చిచి గర్ల్ ఫ్రెండ్ ఏంట్రా, దేవునితో మనం ఉండాలి కానీ అంటే ఇది గర్ల్ ఫ్రెండ్ లేరా, సేమ్ పప్పి సేమ్ అనడం మొదలు పెట్టారండి. ఈ రోజులో మనం చాలా మందిని చూస్తున్నాం. చాలా మంది ఉత్తరాలు కూడా నాకు రాస్తున్నారు, అన్నయ్య నాకు బాయ్ ఫ్రెండ్ లేడని నన్ను పురుగుని చూసినట్టు చూస్తున్నారు కాలేజీలో అని చెప్పుకుంటున్నారు. బాయ్ ఫ్రెండ్ లేకపోతే పురుగు అంట ఈ రోజులో కదా. బాయ్ ఫ్రెండ్ కంపల్సరీ కదా, గర్ల్ ఫ్రెండ్ కంపల్సరీ, లేకపోతే బతికే బతుకు కాదు కదా. సో ఎంత భయంకరంగా మారిపోయే దౌర్భాగ్య స్థితిలో ఈ వ్యక్తి జాగ్రత్తగా చర్చ నుంచి వెళ్తున్న వ్యక్తి తన మనస్సు మార్చుకుంటూ కొంచెంగా డైవర్ట్ అవ్వడం మొదలు పెట్టాడు. చివరికి ఒక గర్ల్ ఫ్రెండ్ వీడికి కూడా దొరికింది. ఎందుకంటే కొన్నిసార్లు ఫ్రెండ్స్కి పరిచయం చేస్తారు. నా బాయ్ ఫ్రెండ్ తాలూకా ఫ్రెండ్ ఉన్నాడే నీకు పరిచయం చేస్తాను అని చెప్పి పరిచయం చేసే ఎంతో మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది గర్ల్ ఫ్రెండ్ పరిచయం చేసే గర్ల్ ఫ్రెండ్స్ ఎంతో మంది ఉన్నారు కదా. ఈ విధంగా దౌర్భాగ్య స్థితిలో ఈ వ్యక్తికి కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ పరిచయం అయింది. సో ఇప్పుడు ఈ గర్ల్ ఫ్రెండ్తో ఊర్ల మీద తిరగడం మొదలు పెట్టాడు. ఖర్చులు ఎక్కువైపోయి, కొత్త కమిట్మెంట్స్ ఎక్కువైపోయినాయి. చివరికి చర్చ్ లేదు, చదవాలన్న మనసు లేదు, మనసు మారిపోయింది. ఇప్పుడు చదవాలి అన్న మనసు లేదు, చర్చికి వెళ్ళాలన్న మనసు లేదు. ఒక రోజున ఒక మంచి ఫ్రెండ్ అన్నాడు, అరే నువ్వు నాతో ఒకసారి చర్చికి రారా అంటే ఆ రోజు ఎందుకో చర్చికి వెళ్ళాడు. చర్చికి వెళ్ళిన తర్వాత చర్చిలో వాక్యం వింటుంటే బాధ అనిపించింది. ఎన్ని సంవత్సరాలైంది నేను చర్చికి వచ్చి, ఎందుకు నా టార్గెట్ని నేను పోగొట్టేసుకున్నాను, ఎందుకు నేను చదవలేకపోతున్నాను, ఎందుకు ఈ గర్ల్ ఫ్రెండ్ వ్యామోహంలో నేను పడిపోయాను, అయ్యో నా బ్రతుకిందుకు ఇలా అయిపోయిందని ఏడుస్తూ చివరికేమో అమ్మ రాసిన ఉత్తరాన్ని చదువుకున్నాడు. బాబు నీ మనస్సు మారకూడదురా, దేవుని చిత్తమేదో అది జరిగించాలనే మనస్సుతోనే నువ్వు ఉండు నాన్న, నువ్వే ఉద్దేశంతో వెళ్ళావు ఆ మనసుతోనే ఉన్నానా అంటే కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎస్ ఈరోజు ఈ వాక్యం విన్న తర్వాత నేను మారాలి, నా మనసు మరలా మారిపోవాలి, దేవుడు నన్ను ఏ ఉద్దేశంతో ఈ లోకంలోకి పంపించాడో ఆ ఉద్దేశంతో నేను బ్రతకాలి అని అంటున్నాడు. అంతే సైలెంట్లో పెట్టుకున్నాడు మొబైల్. చర్చిలో వాక్యం వింటుండగానే ఇంమని మోగుతా ఉంది. ఏంటన్నా చూసేటప్పుడు గర్ల్ ఫ్రెండ్ కాల్ చేస్తుంది. అప్పుడే
గర్ల్ ఫ్రెండ్ కాల్ చేస్తూ ఉంటే వెంటనే లిఫ్ట్ చేశాడు. నేను చర్చ్లో ఉన్నాను, అయిపోయిన వెంటనే నేను వెంటనే ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని అంటే, అలా కాదు విను అంటుంది కదా. రా అంటాం ఇప్పుడు ఫేమస్ కదా, అందుకోసం వినరా అని అంటుంటే అది కాదు చర్చిలో ఉన్నానంటే, వినరా నువ్వు ముందు విను, నేను సినిమా టికెట్లు తీసుకొని సినిమా థియేటర్ దగ్గర ఉన్నాను, నువ్వు కనుక పావు గంటలో ఇక్కడికి వచ్చేస్తే మన ఇద్దరు సినిమా చూసేయచ్చు అని చెప్పి అంటుంది. అంటే వీడు అన్నాడు, చర్చిలో ఉన్నాను ఒక పావు గంటలో, నాకు ఇప్పుడు అవ్వదు, ఒక పావు గంట తర్వాత వస్తాను అంటే, నువ్వు కనుక రాకపోతే నన్ను ఇంకెప్పుడు నువ్వు చూడవు, నేను చచ్చిపోతా అని చెప్పి ఫోన్ టక్ అని పెట్టేసింది గర్ల్ ఫ్రెండ్. సో అందుకోసం ఇప్పుడు ఏం చేయాలో తెలియక అయ్యో బాబోయ్ అని చెప్పి అనుకొని వెళ్ళిపోతూ ఉంటే మధ్యలో లేస్తుంటారే, ఉండరా వాక్యం వినరా అంటారే, నా గర్ల్ ఫ్రెండ్ అక్కడ ఎదురు చూస్తుంది, నేను కనుక రాకపోతే చచ్చిపోద్దంట, నేను అటు నుంచి వచ్చి తప్పనిసరిగా మారు మనసు పొంది దేవుని కొరకే జీవిస్తాను రా అని చెప్పి బండి స్టార్ట్ చేసుకొని బయలుదేరిపాడు గర్ల్ ఫ్రెండ్ కోసం. సో గర్ల్ ఫ్రెండ్ సినిమా థియేటర్ దగ్గర టికెట్లు పట్టుకొని ఇలా చూస్తూ ఉంది ఈ బాయ్ ఫ్రెండ్ కోసం. ఈ వ్యక్తి బైక్ మీద వెళ్తా ఉన్నాడు, ఆ అమ్మాయి తన కోసం ఎదురు చూస్తూ ఉంటే మురిసిపోతున్నాడు. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తుంటే ముందునేమొస్తుందో కూడా చూసుకోలేదు, ఇటు నుంచి వచ్చిన లారీ గుద్దింది, ఎగిరి అమ్మాయి కాళ్ళ ముందు టాప్ అని పడి తల పగిలిపోయి అమ్మాయి ముందు రక్తపు మడుగులో చచ్చిపోయాడు. నిజంగా జరిగింది, రక్తపు మడుగులో పడి చచ్చిపోయాడు. ఏంటి ఈ వ్యక్తి పట్ల దేవుని యొక్క చిత్తం? ఈ వ్యక్తి జీవితం ఎందుకు ఇలా అయిపోయింది? దేవుడు ఏమనుకున్నాడు? ఏ ఉద్దేశంతో వచ్చాడు? ఎటువంటి మనస్సుతో ఈ వ్యక్తి వచ్చాడు? నేను చదువుకోవాలి, దేవుని యొక్క చిత్తం చేయాలి, డాక్టర్ అవ్వాలి, సేవ చేయాలి, అది దేవుని యొక్క చిత్తం. కానీ మధ్యలో మనస్సు మారడం ద్వారా ఏమైంది? జీవితం అర్ధాంతరంగా ఆగిపోయింది. సో అందుకని దేవుని యొక్క వాక్యం చెప్తుందో తెలుసా? మీ మనస్సు మారాలి. ఎలా మారాలంట? దేవుని చిత్తం చేయాలి అనే మనస్సును కలిగి ఉండాలి. మనం బాగున్నాయి కదా పరిస్థితులు అని చెప్పి ఇప్పుడు కూడా ఆ మనస్సు నుంచి దేవుని చిత్తం చేయకూడదన్న దౌర్భాగ్య స్థితిలోనికి మనం వెళ్ళిపోకూడదు. సో యేసుక్రీస్తు ప్రభు యొక్క మనసు ఏంటంటే, నెంబర్ 1, యేసుక్రీస్తు మనసు దేవుని చిత్తం చేయాలి అనే మనసు. మనం కూడా ఎప్పుడు అటువంటి మనసు కలిగి ఉండాలి. మనల్ని పంపించిన దేవుడు మన పట్ల ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు. ఆ చిత్తాన్ని తెలుసుకొని అందుకోసమే బ్రతికేలా మన మనస్సు ఫిక్స్ అయిపోవాలి. నెంబర్ 2, తగ్గింపు మనసు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మనసు తగ్గించుకునే మనసు. మత్తయి సువార్త 11:29 చూడండి. మాథ్యూ చాప్టర్ 11:29. నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడను. యేసుక్రీస్తు మనసు ఏంటండి? దీన మనస్సు, తగ్గించుకునే మనస్సు. ఈ రోజున మనలో కూడా దేవుడు దీన్నే కోరుకుంటున్నాడు. బైబిల్లో యేసుక్రీస్తు కేవలం మాటల ద్వారా చెప్పేవాడుగా కాదు, ఆయన క్రియల్లో కూడా చూపించాడు. యోహాను సువార్త 13:5 చూడండి. జాన్ చాప్టర్ 13:5. అంతటా ఆయన పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు అందులో పెట్టి తన తువాలుతో వారి పాదములు కడిగి టవల్తో తొడవడం ఆయన మొదలు పెట్టాడు. అంటే ఆయనలో ఉన్న తగ్గింపు, దేని మనస్సు అన్నది అక్కడ ఆయన చేతల్లో కూడా చూపిస్తున్నాడు. ఈ రోజున మన మనస్సు క్రీస్తు మనసులా మారడం అంటే ఏంటంటే, మనకి కూడా తగ్గింపు మనస్సు అనేది కలిగినప్పుడు మనం క్రీస్తు మనస్సును కలిగి రూపాంతరం పొందిన వారు అవుతాం. సో ఈ రోజున ఎంతమంది ఇటువంటి తగ్గింపు మనస్సు కలిగి ఉన్నారు? ఒక్కసారి ఆలోచించండి. మన జీవితంలో ఎప్పుడైతే ఈ తగ్గింపు మనస్సు కలిగి ఉంటామో అప్పుడే మనం యేసు క్రీస్తు మనస్సుని కలిగిన వారంగా ఉంటాం. బైబిల్లో కొంతమంది తగ్గించుకునే వారిని చూస్తే నిజంగా దేవుణ్ణి నేను ఎంతగానో స్తుతిస్తాను. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు మనస్సు అనేక మందికి అద్భుతాలు చేసే మనసు. యేసుక్రీస్తు లాంటి మనస్సు కనుక మనం కలిగి ఉంటే, యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఎలాంటి అద్భుతాలు జరిగాయో అలాంటి అద్భుతాలే మన ద్వారా కూడా దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. సో అందుకని యేసుక్రీస్తు లాంటి మనసును గురించి నేను ఈరోజు మాట్లాడుతున్నాను. ఒక వ్యక్తి యొక్క జీవితంలో గనక తగ్గింపు అనే మనసు లేకపోతే ఆ వ్యక్తి జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలను కోల్పోతాడు. ఒక వ్యక్తి యొక్క జీవితంలో గనక తగ్గింపు మనసు లేకపోతే ఆ వ్యక్తికి స్వస్థత ఎప్పటికీ కూడా రాదు. బైబిల్లో మనం ఈ రోజున ఒక సంఘటన చూద్దాం. మత్తయి సువార్త 15:26-27. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుటకు యుక్తము కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడి మొక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మ, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక కనాను స్త్రీ వచ్చింది. ఈ కనాను స్త్రీ యేసుక్రీస్తు పాదాల దగ్గర పడి, ప్రభువా, నా కూతురు దయ్యం పట్టి బాధపడుతుంది, చచ్చిపోయే స్థితికి వచ్చిందయ్యా, కనికరించు ప్రభువా, ముట్టుకొని స్వస్థపరచు అని యేసయ్య పాదాల ముందు పడిపోయింది. చాలా బాధలో ఉంది, చాలా డిప్రెస్డ్ స్టేట్లో ఉంది, తన బిడ్డ చనిపోతుందని వేదనతో ఉంది. ఆ వేదనలో యేసయ్య పాదాల ముందు పడిపోయి, అయ్యా నా బిడ్డను బాగు చేయమంటే యేసయ్య అన్నాడు, అమ్మా,
పిల్లల ఆహారం తీసుకొని కుక్కలకు వేయడం పద్ధతేనా అని యేసయ్య అడిగాడు. అనగానే ఆమె ఏమన్నదో తెలుసా? నిజమే ప్రభువా, పిల్లల ఆహారం కుక్కలకు వేయరు, కానీ పిల్లలు ఆహారం తింటూ ఉంటే టేబుల్ మీద నుంచి చిన్న చిన్న ముక్కలు పడిపోతూ ఉంటాయి, ఆ ముక్కలు కుక్కలు తింటాయి కదా, అలాంటి కుక్కను అనుకొని నాకు వేయవా అని చెప్పంటే యేసయ్య మురిసిపోయమ్మా, నీ విశ్వాసం ఎంత గొప్పది అని చెప్పి, నువ్వు అనుకున్నట్టుగానే నీ బిడ్డకు స్వస్థత కలుగుతుంది వెళ్ళు అనేటప్పటికి ఆమె కుమార్తె సంపూర్తిగా స్వస్థతతో విడుదల పొందింది. హల్లెలూయా, దేవుని నామమును మహింపరుద్దామా. హల్లెలూయా. ఎస్, చూడండి, అదే సమయంలో ఏదో నా కూతురికి బాగోలేదని, దయ్యం పట్టుకుందని, ఏదో నువ్వు ఏదో బాగు చేస్తున్నావని నీ దగ్గరికి వస్తే నన్ను కుక్క అంటావా? హౌ డేర్! నా బ్రతికేంటి, నా జీవితం ఏంటో నీకు తెలుసా, నా క్యాస్ట్ ఏంటో నీకు తెలుసా, మా ఊరు నీకు చెప్తాను, మా ఇంటికి నీకు చెప్తాను, నా సంగతి ఏంటో నీకు చెప్తాను, ఏమనుకుంటున్నావు, కుక్క కిక్క అంటున్నావు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు తిట్టి, నువ్వు కాకపోతే ఇంకొకడు బోల్డ్ మంది బాగు చేసేవాళ్ళు ఉంటారు అనుకుంటూ వెళ్ళిపోయి ఉంటే తన కూతురు దయ్యం పట్టి చచ్చిపోయి ఉండేది. కానీ తగ్గింపు ఏం చేసిందో తెలుసా? తన కూతురికి స్వస్థతనిచ్చింది. నీ జీవితంలో నువ్వు తగ్గించుకునే మనసు లేకపోతే నీ జీవితంలో స్వస్థత రాదు. అందుకనే తగ్గింపు మనసు యొక్క దీవెనను కూడా నువ్వు తెలుసుకోవాలి. అక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క మనసు ఏంటో తెలుసా? తగ్గించుకునే మనసు. ఆ కానాను స్త్రీ కూడా అదే మనసు ఉంది, దానివలన తన కుమార్తెను బ్రతికించుకుని వెళ్ళింది. ఈ రోజు నీ జీవితంలో అటువంటి తగ్గించుకునే మనసు ఉందా? మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, మాథ్యూ చాప్టర్ 8:8, అక్కడ కూడా మనం చూసినట్లయితే అక్కడ ఒక శతాధిపతి ఉన్నాడు, అంటే 100 మంది పోలీసుల మీద అధిపతి, ఒక డిఎస్పీ క్యాడర్లో ఉన్నాడు. ఆ వ్యక్తి యొక్క పనివానికి, సేవకునికి ఒంట్లో బాగోలేదు. యేసుక్రీస్తు ప్రభుతో అన్నాడు, ప్రభువా నా సేవకుని బాగు చేయవా, స్వస్థపరచవా అన్నాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, నేను తప్పకుండా వచ్చి ఆ వ్యక్తిని బాగు చేస్తాను అన్నాడు. వెంటనే ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసా? ప్రభువా నువ్వు నా ఇంటికి వచ్చేంత గొప్పోడిని కాదు ప్రభు అన్నాడు. ఎంత తగ్గింపు ఒకసారి ఆలోచించండి. ఒక శతాధిపతి, 100 మంది పోలీసుల మీద అధిపతి, ఒక డిఎస్పీ, అతను అంటున్నాడు, ప్రభువా నువ్వు నా ఇంటికి వచ్చి ఎంత గొప్పవాడిని కాదు ప్రభువా, మాట మాత్రం సెలవు, నీ దాసుడు స్వస్థపరచబడతాడు అంటే వెంటనే యేసయ్య ఆశ్చర్యపోయాడు. ఇశ్రాయేలీలో కూడా ఇంత విశ్వాసం లేదు అని చెప్పి, నీ విశ్వాసం ప్రకారంగానే నీ యొక్క సేవకుడు స్వస్థపరచబడతాడు అంటే వెంటనే స్వస్థపరచబడ్డాడు. చూడండి, తగ్గింపు ఎవరికి ఉంటుందో తెలుసా అండి? ఎవరికైతే విశ్వాసం ఉంటుందో వారికి తగ్గింపు కూడా ఉంటుంది. అందుకని ఆ ఇద్దరిని కూడా దేవుడు అన్నాడు, నీ విశ్వాసం ఎంత గొప్పది అన్నాడు, నీ తగ్గింపు ఎంత గొప్పది అని అనలేదు. తగ్గింపు అనేది ఏం చేస్తుందంటే ఒక వ్యక్తిలో విశ్వాసం ఉన్నది అన్నదాన్ని చూపిస్తుంది. అందుకోసమని వారి జీవితంలో అద్భుతం జరిగింది. ఈ రోజుల్లో కనుక ఒక డిఎస్పీ రేంజ్లో ఎవరైనా ఉంటే ఏమంటారు? ఇలా వేసింది తీసురా, మా వాడికి బాగాలేదు అని చెప్పి అంటారు కదా. కానీ అక్కడ మనం చూసినట్లయితే ఎంత తగ్గింపు ఒకసారి ఆలోచించండి. ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి తగ్గించుకున్నప్పుడు ఆ వ్యక్తిని దేవుడు అనేక రీతులుగా హెచ్చిస్తాడు. అందుకని యేసుక్రీస్తు మనసు ఏంటో తెలుసా? తగ్గించుకునే మనసు, లేకపోతే దీన మనస్సు. అటువంటి మనసు మనల్ని ఎంతో గొప్పవారుగా చేస్తుంది. మన భారతదేశానికి మొట్టమొదట సువార్తను ప్రకటించడానికి వచ్చిన మొట్టమొదటి బాప్టిస్ట్ మిషనరీ విలియం కేరీ. అతను 4 అడుగుల 11 అంగుళాలు ఎత్తు ఉండేవాడు. మన భారతదేశానికి వచ్చి ఆయన ఇక్కడ సువార్త ప్రకటిస్తూ, చెప్పులు కుడుతూ అమ్ముతూ సువార్త ప్రకటిస్తూ ఉండేవాడు. ఒక రోజున ఒక గవర్నర్ మీటింగ్ అవుతున్నప్పుడు విలియం కేరీని పిలిచి అవమానపరచడం కోసం అన్నాడు, ఇప్పుడు చెప్పులు కుట్టే విలియం కేరీ వచ్చి వాక్యం చెబుతాడు అని చెప్పి అన్నాడు. అంటే అవమానపరచడానికి. అప్పుడు విలియం కేరీ వెంటనే వచ్చి ఏమన్నాడు తెలుసా? సార్, నేను కొత్త చెప్పులు కుట్టేంత గొప్పవాడిని కాదండి, నేను పాత చెప్పులు బాగు చేసే వ్యక్తినండి అన్నాడు. సార్, ఐఎమ్ నాట్ ఎ షూ మేకర్, ఐఎమ్ ఓన్లీ ఎ కోబ్లర్ అన్నాడు. నేను కేవలం పాత చెప్పులు బాగు చేసుకుంటాను సార్ అన్నాడు. ఎంత గొప్ప తగ్గింపు! ఆ విలియం కేరీ మన భారతదేశంలో సతీ సహగమనం అనే సాంఘిక దురాచారాన్ని పారద్రోలడంలో ముఖ్య పాత్ర రాజారాం మోహన్ రాయ్తో పాటు పోషించాడు. మన భారతదేశానికి బ్యాంకుని, వ్యవసాయాన్ని అభివృద్ధి చెందించిన వ్యక్తి. బైబిల్ గ్రంథాన్ని కాకుండా అనేకమైన డిక్షనరీని 40 భాషల్లోకి తర్జుమా చేసిన వ్యక్తి. మన చేతిలో బైబిల్ ఉందంటే కారణం ఆ యొక్క విలియం కేరీ. అన్ని రకాలుగా విలియం కేరీని దేవుడు ఉన్నత స్థితిలో ఉంచడానికి గల కారణం ఏంటి తెలుసా? అతడు తగ్గించుకునే మనసును కలిగి ఉన్నాడు. ఈ రోజున మన జీవితంలో ఎంతో మందిని చూస్తాం. కొంచెం ఉద్యోగం బాగుంటే, కొంచెం డబ్బులు బాగుంటే, కొంచెం స్టేటస్ బాగుంటే అస్సలు తగ్గే స్థితే లేదు. అలాగని బాగుంటేనే అనుకుంటున్నావా? అసలు బాగోకపోతే కూడా కొంతమంది ఎగురుతూ ఉంటారు. వాళ్ళని చూసి ఇంకా సిగ్గేస్తూ ఉంటుంది కదా. చాలా మందిని మనం చూస్తూ ఉంటాం ఎంత భయంకరంగా తగ్గించుకోలేని స్థితిలో ఉంటారు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరా, మనం యేసుక్రీస్తు లాంటి మనసును కలిగి ఉండాలంట. యేసుక్రీస్తు మనసు ఏంటంటే నెంబర్ 1, దేవుని యొక్క చిత్తం జరిగించాలి. అదే నువ్వు యేసుక్రీస్తు మనసు కలిగి ఉండడం అంటే, నిన్ను దేవుడు ఈ లోకంలోనికి ఒక ఉద్దేశంతో పంపించాడు. ఆ ఉద్దేశం నేను చేస్తున్నానా లేదా అని భోంచేస్తున్న ప్రతి ముద్ద పెడుతున్నప్పుడు కూడా నువ్వు తెలుసుకోవాలి. దేవా, ఈ ముద్ద తింటున్నాను, ఈ క్షణం నేను నీ చిత్తాన్ని చేస్తున్నానా? ప్రభు, ఇప్పుడు పడుకుంటున్నాను, నీ చిత్తాన్ని చేస్తున్నానా? నేను తాగుతున్నానే, నేను నీ చిత్తాన్ని చేస్తున్నానా? నన్ను ఈ లోకంలోకి ఎందుకు పంపించావు? ఆ నీ ప్రణాళికని నేను నెరవేరుస్తున్నానా, లేకపోతే దాన్ని నీరు గారుస్తున్నానా?
అని చెప్పి అదే తపనతో రగిలిపోవాలి ప్రతి ఒక్కరూ. నీ పట్ల దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. రెండవదిగా యేసుక్రీస్తు మనసు అంటే ఏంటో తెలుసా? తగ్గించుకునే మనస్సు. అటువంటి మనస్సు నీకుందో లేదో నువ్వు తప్పనిసరిగా పరీక్ష చేసుకో. నీలాంటి ప్రభువా నీ యొక్క ఉద్దేశాలు నెరవేర్చాలని, తగ్గించుకోవాలనే ఈ గొప్ప మనస్సు మాకు కూడా మీరు దయచేశారని నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతినిత్యం నీలా ఆలోచించి నీలా స్పందించే హృదయాలు మాకు దయచేయండి. ఆయా పరిస్థితుల్లో నువ్వు ఏ విధంగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నావు అదే రీతిలో మేము కూడా నిర్ణయాలు తీసుకోగలటకు సహాయం చేయండి. ఇక్కడున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబ పరిస్థితులు బాగు చేయండి. మారు మనసు, రక్షణ లేని వారిని దర్శించండి ప్రభువా. స్థిరమైన మనసు దయచేయండి. ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా లేవనెత్తండి. అప్పు బంధకాల నుంచి విడిపించండి. ఉద్యోగాలు దయచేయండి. వ్యాపారాలు దయచేయండి. నూతనమైన ప్రారంభాలు వారికి దయచేయండి. నీ చిత్తానుసారంగా మంచి భాగస్వాముల్ని దయచేయండి ప్రభువా. నీ కృప చొప్పునైనా తండ్రి గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారికి చక్కని బిడ్డలను మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం. ఎంతమంది రోగాలతో, దీర్ఘకాలిక రోగాలతో, సమస్యలతో బాధపడుతున్నారో ప్రతి శరీరాన్ని విశ్వాసంతో మేము తాకుతున్నాం తండ్రి. తల నుంచి అరికాల వరకు శరీరంలో ఉన్న ప్రతి రోగాన్ని, బలహీనతను యేసు నామములో విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి. సంపూర్తిగా ప్రతి బిడ్డకు ఆరోగ్యం దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసులో ఇది శాశ్వతమైనది. నీవు లేని రోజు అసలు రోజే కాదయా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. చెప్పనా చెప్పనా యేసుని ప్రేమను, చూపనా చూపనా మార్చిన బ్రతుకును. గుండెల్లో గుడి కట్టి యేసయ్యకివ్వనా, ప్రాణమే పెట్టినా ఈ ప్రేమ మరతునా. గుండెల్లో గుడి కట్టి యేసయ్యకివ్వనా, ప్రాణమే పెట్టినా ఈ ప్రేమ మరతునా. చెప్పనా 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 యేసుని ప్రేమను, చూపనా చూపనా మార్చిన బ్రతుకును. యేసయ్యా నీ నామం ఘనమైనది, నీ నామం. యేసయ్యా నీ నామం స్థిరమైనది, నీ నామం. యేసయ్యా నీ నామం ఘనమైనది, నీ నామం. యేసయ్యా నీ నామం స్థిరమైనది, నీ నామం. యేసులో ఇది శాశ్వతమైనది. మా చిరునామా బ్రదర్ శామ్యుయల్ కర్మోజీ, మిరకల్ సెంటర్, ప్లాట్ నంబర్ 70, డోర్ నంబర్ 10-288-1/3, విశాలాక్షి నగర్, మెయిన్ రోడ్, విశాఖపట్నం 530043. Our new address, Brother Samuel Karmoji, plot number 70, door number 10-288/1/3, Visalakshi Nagar, Main Road, Visakhapatnam 530043, Andhra Pradesh, India. Our phone numbers
9701 400 777, 98483 50332. Our website www.samuelkarmoji.com. Our email samuelkarmoji@gmail.com. యేసులో ఈ